హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు ఒక ముఖ్య విషయం. ఏ పనైనా చేసుకుంటూ వెళ్తేనే పూర్తవుతుంది తప్ప, కష్టపడితేనే పూర్తవుతుంది తప్ప, దాన్ని అనుకుంటూ కూర్చుంటే ఏ పని కూడా అవ్వదు. ఈరోజు మనం క్లాస్లోకి వెళ్దాం. ఇక భూమి మనం. అయితే ఈ భూమి మీద కోట్లాది జంతువులు, మనతో పాటు జంతువులు, వృక్షజాలం, సూక్ష్మజీవులు చాలా సంవత్సరాలుగా, కోట్లాది సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నాం. మనందరం కూడా నివసిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా 1,00,000 సంవత్సరాల క్రితం నుంచి ఉద్భవించింది. మరి ఈ భూమిని ఎన్నో రకాలుగా వాడుకుంటూ, ఎన్నో రకాల ఖనిజ సంపదకు నిలయంగా మనం ఈ భూమిని వాడుకుంటూ ఉంటున్నాం. అయితే ఈ భూమిని ఎక్కువగా వాడడం వల్ల, అంటే అనవసరమైన చెత్త చెదారాన్ని, అదేవిధంగా ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్నో రకాల అనర్థాలకు గురి అవుతూ ఉంది. పర్యావరణ సంక్షోభాన్ని చాలా మటుకు ఎదుర్కొంటూ ఉంటున్నాం. మరి ఈ భూమిపైన ఉన్న మనం ఎంతో కొంత దానికి రక్షణ కల్పిస్తూ, అదేవిధంగా మనం కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఉండాలని భావిస్తున్నాను. అయితే ఈ భూమి మీద రాళ్ళు, నేలలు, ఖనిజాలు, నీళ్లు, గాలి, సూర్యరశ్మి వంటి అంతేకాకుండా అడవులు, జంతువులు, మనుషుల మధ్య పరస్పర సంబంధాలను నిరంతరం ఒకదానికొకటి ఆధారపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మన విశ్వం, సూర్యుడు, భూమి. అంతకుముందు మన భూమి అనేది 1000 సంవత్సరాల క్రితం మనుషులు ఆకాశంలోనికి చూస్తూ అక్కడ మెరిసే వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాపేక్షంగా స్థిర దూరంలో ఉండే నక్షత్రాలు మరియు ఆకాశంలో సంచరిస్తూ ఉండే సూర్యుడు, చంద్రుడు మరియు గ్రహాలు, ఇవి ఏమిటి, వీటికి మనకేంటి సంబంధం అని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టాడు. అయితే భూమి కేవలం ఒక చుక్కలాగానే ఉంది అని చెప్పేసి, భూమి అసలు కదలికలు లేకుండా, చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని కొద్దిమంది భావించారు. అయితే 1000 సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులు లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు. అయితే 500 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు ఒక కొత్త అవగాహనకు వచ్చారు. మరి ఏంటి అవగాహన? భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి ఇది సూర్యుడు చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుడు లాంటివి అని గుర్తించడం జరిగింది. అయితే నక్షత్రాలు పుడతాయని, అదేవిధంగా చనిపోతాయని కూడా వాళ్ళు గత 100 సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. అయితే నక్షత్రాలు ఇంకా చాలా పెద్దవైన గెలాక్సీలో భాగమని, మరియు ఇలాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో మిలియన్ల కొలది ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీన్నే పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం మానవులు సుదూరంగా ఉన్న వాటి గురించి వ్యోమగాముల ద్వారా, గ్రహం పైన వ్యోమ నౌకలు పంపడం ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. భూమి ఒక గ్రహం. మరి భూమి అనేది ఒక గ్రహం. 8 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల్లో మన భూమి కూడా ఒక గ్రహం. ఇది దీర్ఘవృత్తాకార కక్షలో, అంటే కక్ష అంటే ఏంటి అంటే, భూమి ఏదైతే ఉందో ఇతర గ్రహాల మాదిరిగానే భూమి ఒక అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతూనే ఒక నిర్ధారిత కక్షలో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు చుట్టూ భూమి తిరిగే దారినే కక్ష అంటారు. అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరిగే దారినే కక్ష అంటారు. భూమి, సూర్యునికి కక్షలకు సంబంధించి పక్కన ఉన్న ఒకసారి చిత్రాలు చూడండి. ఈ విధంగా దీర్ఘవృత్తాకార కక్షలో ఇది తిరుగుతూ ఉంటుంది. దగ్గరికి వచ్చినప్పుడు 147 మిలియన్ కిలోమీటర్లు, దూరంగా ఉన్నప్పుడు 152 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా సూర్యుడి చుట్టూ గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంది. అంతేకాకుండా భూమి సంవత్సరానికి మొత్తం సూర్యుడి చుట్టూ ఒక భ్రమణం చేయడానికి 365 రోజులు పడుతుంది. అంటే దాదాపు సంవత్సరం పడుతుందన్నమాట. సూర్యుడి నుంచి పొందే శక్తిలో గల తేడాలు కూడా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందని, దీనివల్ల మనకు శీతాకాలం, వేసవికాలం వంటి కాలాలు అనేటివి ఏర్పడుతున్నాయని మనం తెలుసుకోగలుగుతున్నాం.
అయితే భూమికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. వీటిని గ్రీకు పదంలో ఎర్తే యొక్క అర్థం నేల, మట్టి, పొడి నేల. సంస్కృతంలో భూమి అంటే భూమి, పృథ్వీ, ధరణి, అవని, పుడమి వంటి పలు పేర్లు కూడా ఉన్నాయి. భారతీయ భాషల్లో భూమికి ఉన్న పేర్లు ఈ సంస్కృత మూలాల్లోంచి వచ్చినవే. అయితే భూమి పరిణామం ఏ విధంగా ఏర్పడింది ఈ భూమి అనేది, మన భూమి ఎలా ఏర్పడిందనే దానిపై శాస్త్రజ్ఞులు ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడడం మొదలయ్యింది చాలామంది శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు. అయితే ఇది ధూళి మేఘాల రూపంలో గోళంగా మొదలై ద్రవ దశ గుండా పరిణమించింది అని కొద్దిమంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. విశ్వం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు దానిని ఢీకొని ఉండేవి. ఆ విధంగా భూమి పరిమాణం పెరిగింది. భూమి అత్యంత వేడిమి గల ద్రవంగా ఉండేది. అనేక పదార్థాలతో చిక్కటి చారు కాస్తూ ఉంటే బరువైన పదార్థాలు కిందికి వెళ్ళడం, తేలిక పదార్థాలు పైన తేలటం మీరు గమనించి ఉంటారు. పైన ఉన్న ఈ తేలిక పదార్థాలు చల్లబడి పాలల్లో మీగడ మాదిరి ఒక పలచటి పొరగా ఏర్పడతాయి. అదేవిధంగా బరువైన పదార్థాలు ద్రవ రూపంగా కేంద్ర భాగంగా మారితే తేలిక పదార్థాలు పైకి లేచి చల్లబడ్డాయి. కాలక్రమంలో ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైన చల్లబడిన పదార్థాలతో పైపొర ఏర్పడింది. భూమి లోపలి భాగం కూడా చల్లబడుతూ సంకోచం చెందుతూ కుచించుకుపోతూ ఉంటే పైపొర ముడతలు పడి ఎత్తులు అంటే కొండలలాగా, పల్లాలు, తర్వాత సముద్రాలలాగా మారినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. భూమి వాతావరణంలో నీటి ఆవిరితో సహా అనేక రకాల వాయువులతో కూడుకొని ఉంది. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచింది. ఆ తర్వాత సముద్రాలలో జీవం మొదలైంది. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో మనుషులతో సహా అనేక రకాల మొక్కలు, జంతువులు రూపొందాయి. అంటే జీవం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? సముద్రాల్లో స్టార్ట్ అయింది. ఈ క్రింది వాళ్ళలో జీవం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగితే సముద్రాల్లో స్టార్ట్ అయిందని చెప్పండి ఫ్రెండ్స్. భూమి అంతర్గత నిర్మాణం. మనం నివసిస్తున్న భూమి లోపల ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. భూమి లోపలి పొరల్లోకి చూస్తే అది ఏర్పడిన తొలి రోజుల నాటి మూలాలు అర్థమవుతాయి. అనేక సంవత్సరాల శాస్త్రీయ పరిశోధనల వల్ల భూమి కేంద్రం 6000 కిలోమీటర్ల పైన ఉంటే మనం తవ్విన లోతైన గనులు కొన్ని కిలోమీటర్లకు మించి ఉండవు. దాదాపు 3-4 కిలోమీటర్ల కంటే ఎక్కువగా మనం వెళ్ళలేకపోతున్నాం. భూమిని ప్రధానంగా 3 రకాలుగా భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం, వీటిని క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని ఇంగ్లీష్లో పిలవడం జరుగుతుంది. మరి భూపటలం, మనం భూమి బయట పొర మీద నివసిస్తున్నాం. దీనిని భూపటలం అంటారు. ఇది ఎలా ఏర్పడిందో ఎందుకు ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఈ పొర ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల వరకు పై పొరగా ప్రధానంగా దీనిలో వివిధ రకాల రాళ్ళు ఉంటాయి. అదేవిధంగా భూప్రావారం, ఈ పొర భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంది. భూప్రావారంలో పైభాగం మెత్తగా ఉంటుంది. దీని పై పొర తేలుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి. మూడవ పొర భూకేంద్ర మండలం 2900 కిలోమీటర్లు మొదలుకొని 6376 కిలోమీటర్ల వరకు ఇది ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. దీనిని తిరిగి 2 పొరలుగా విభజించారు. బయటి కేంద్ర భాగం, లోపలి కేంద్ర భాగం. 2900 కిలోమీటర్ల నుంచి 5100 కిలోమీటర్ల వరకు ఉండే ఈ పొరలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. అదేవిధంగా లోపలి కేంద్ర భాగంలో ఘన రూపంలో ఉండే ఈ లోపలి భాగం 5100 నుంచి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీంట్లో ఇనుము, లోహ మిశ్రమాలు, మనకెంతో ఇష్టమైన బంగారం వంటి భార పదార్థాలు ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్ని పర్వతాల నుండి సముద్ర తలంలోకి పగుళ్ళ నుండి పైకి వచ్చి చల్లబడి భూమి పై పొరగా మారుతుంది. భూమిలో అనేక ప్రాంతాల్లో పై పొర తిరిగి మధ్య పొరల్లోనికి ప్రవేశించి
ద్రవంగా మారుతుంది. ఈ విధంగా భూపటలం నిత్యం ఏర్పడుతూ నశిస్తూ ఉండడం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. ఈ విధంగా కుంగడం, పైకి రావడం, ఎత్తుగా ఏర్పడిన ఈ పర్వతాలుగా ఏర్పడడం ఇదంతా మనం చూస్తూనే ఉంటాం. భూపటలం యొక్క కదలికలు మానవ అనుభవ కాలం రీత్యా చూస్తే ఖండాల రూపాలు, స్థానాలు స్థిరంగా ఉన్నాయనిపిస్తుంది. అయితే భూమి సుదీర్ఘ చరిత్రలో ఖండాలు కదిలాయి, ఢీకొన్నాయి, కలిసిపోయాయి, మళ్ళీ విడిపోయాయి, కొండలు పైకి లేచి మళ్ళీ నేలమట్టమయ్యాయి, మహాసముద్రాలు ఏర్పడి ఎండిపోయాయి, లోయలు మలచబడ్డాయి. భూమి చరిత్రలో ఇటువంటి ఎన్నో అద్భుత ఘటనలు చోటు చేసుకున్నాయి. చూడండి ఒక్కసారి దీన్ని మొత్తం కలిసి ఉండే ఈ భూభాగాన్ని పాంజియా అని, దీని చుట్టూ నీరు ఉంటుంది, దాన్ని పాంతాల్సా అని, ఈ విధంగా పై భాగాన్ని లారెన్షియా అని, కింది భాగాన్ని గోండ్వానా అని, మధ్యలో ఉన్న సముద్రాన్ని టెతిస్ సముద్రంగా మనం భావిస్తూ ఉన్నాం. ఈ ఇండియా అనేది కింది భాగం నుంచి అంటే గోండ్వానా నుంచి ఇప్పుడున్న ప్రస్తుత ప్రదేశానికి రావడం జరిగింది. మరి లారెన్షియా అనే ప్రదేశంలో ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం కూడా లారెన్షియా అంటే అంగారా భూమిలో ఉన్నాయి ఫ్రెండ్స్. గోండ్వానా భూమి ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఇవన్నీ కూడా గోండ్వానా శిలల్లో ఉన్నాయి. ఈ రెండు ఖండాలు టెతిస్ సముద్రం అనే పొడవైన లోతు తక్కువ సముద్రంలో వేరు చేయబడ్డాయి. ఈ విధంగా కొన్ని మిలియన్ సంవత్సరాలుగా ఇవి ఒకే దగ్గరగా ఉండి ఆ తర్వాత ఇప్పుడున్న ప్రపంచపటంలాగా మారింది ఫ్రెండ్స్. భూమి గ్రిడ్ వ్యవస్థ. గ్రిడ్ అంటే మనం ఇంతకుముందే తెలుసుకున్నాం, 2 అక్షాంశాలు 2 రేఖాంశాలు ఒకే దగ్గర ఈ విధంగా కలిస్తే ఇక్కడ చతుష్కోణ ఆకారాన్ని గ్రిడ్ అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని దేనికోసం మనం తెలుసుకుంటాము అంటే ఒక ప్రదేశం ఎన్ని అక్షాంశాల మధ్య ఉంది, ఎన్ని రేఖాంశాల మధ్య ఉందో మనకు చక్కగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉత్తరార్ధగోళం, ఇక్కడ కలర్ఫుల్గా ఇచ్చిన ఉత్తరార్ధగోళం, దీన్ని పశ్చిమార్ధగోళం అని, దీన్ని దక్షిణార్ధగోళం అని, దీన్ని తూర్పు అర్ధగోళం లేదా పూర్వార్ధగోళం అని పిలవడం జరుగుతుంది. లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ గురించి నేను ఇంతకుముందే చెప్పాను మీకు. ఇక్కడ గ్లోబ్ని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. మధ్యలో భూమధ్య రేఖ, దీన్ని పెద్ద అక్షాంశం, అన్నిటికంటే పెద్దది మధ్యలో ఉంది. భూమధ్య రేఖ 0 డిగ్రీ అక్షాంశం, దీనికి పైన కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఇది మన భారతదేశం గుండా వెళ్తుంది ఫ్రెండ్స్. ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఇక్కడ 90 డిగ్రీస్ ఉత్తర ధ్రువం. అదేవిధంగా భూమధ్య రేఖకు దక్షిణంగా మకర రేఖ 23.5 డిగ్రీల దక్షిణంగా ఉంది. అదేవిధంగా అంటార్కిటిక్ వలయం 66.5 డిగ్రీల దక్షిణ భాగంలో ఉంది. దక్షిణ ధ్రువం 90 డిగ్రీస్. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. దీన్ని ఉత్తరార్ధగోళం అని, దీన్ని దక్షిణార్ధగోళం అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఈ భూమధ్య రేఖతో కలిసి మొత్తం అక్షాంశాలు ఎన్ని అంటే పైన 90, కింద 90, 90 + 1 భూమధ్య రేఖతో కలిసి 181గా ఉండడం జరిగింది. రేఖాంశాల గురించి వీటిని అర్ధవృత్తాలు అంటారు, లాంగిట్యూడ్స్ అంటారు, అదేవిధంగా అక్షాంశాలను లాటిట్యూడ్స్ అంటారు. దీని గురించి అంతా కూడా నేను ఇంతకు ముందే వివరించడం జరిగింది. ఇక్కడ మనకు టైం జోన్ గురించి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈ టైం జోన్ అంశాలను గ్రీనిచ్ రేఖాంశం నుండి 0 డిగ్రీ రేఖాంశం నుండి మనం కొలవడం జరుగుతుంది. ప్రతి 4 నిమిషాలకు 1 డిగ్రీ రేఖాంశాన్ని మనం తూర్పు వైపుకు వెళ్ళిన కొద్దీ 4 నిమిషాలు పెంచుతూ వెళ్ళాలి. అదేవిధంగా పశ్చిమం వైపుకి వెళ్ళిన కొద్దీ 4 నిమిషాలు తగ్గిస్తూ ఉండాలి. మన ఇండియాకు అదేవిధంగా గ్రీనిచ్ రేఖాంశం నుండి మన ఇండియాకు 5.5 గంటల ముందు మన ఇండియా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎంతటి కష్టాన్నైనా, ఎంతటి ఎగ్జామ్నైనా సాధిస్తారు.
గొప్ప విజేతలు అవుతారని ఆశిస్తూ ఇంతటితో ఈ క్లాస్ని నేను ముగిస్తున్నాను. మరొక క్లాస్తో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా మీరు కామెంట్ చేయండి, ఏ విధంగా ఉంది క్లాస్, ఏ విధంగా ఉంది, ఇంకా ఏ విధంగా ఉంటే బాగుంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను మీ ముందుకు త్వరలోనే రాబోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.